వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కూడా మీకు థియరీ ఆఫ్ ఈక్వేషన్ సంబంధించి మరికొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. The roots of the equation x power 4 minus 10x cube plus 50x square minus 130x plus 169 is equal to 0 are of the form a plus or minus ib and b plus or minus ia. Then a comma b is equal to dash. Option 1 3 comma 2, option 2 2 comma 1, option 3 minus 3 comma 2, option 4 minus 3 minus 2. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి ఆప్షన్ చాలా యూస్ఫుల్ అండి. కొన్ని సందర్భాల్లో మనం ఈజీ చేయడానికి ఆప్షన్స్ కూడా ఉపయోగపడతాయి. నిన్న కూడా ఒక ప్రాబ్లంలో మనం ఆప్షన్ ద్వారా చేయగలిగాం. సో మనం ఎంత చేసింది అనేది కాదు, ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కొన్ని సందర్భాలు ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో జాగ్రత్తగా ఇక్కడ ఫస్ట్ పవర్ ఎంత అనేది ఎక్స్ పవర్ 4. సో ఎక్స్ పవర్ 4 కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయండి? 4 రూట్స్. ఇది ఇచ్చేసాడు. ఏ ప్లస్ ఐబి, ఏ మైనస్ ఐబి, బి ప్లస్ ఐఏ, బి మైనస్ ఏ. సో ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ పెయిర్ ఏ కామా బి. సో ఇక్కడ చాలా క్లియర్గా మనకి దేంతో కంపేర్ చేసుకోవాలి? ఎక్స్ పవర్ 4 మీరు గమనించినట్లయితే ఎక్స్ పవర్ 4 p1 x cube plus p2 x square plus p3 x plus p4 is equal to 0. అదే కదా, ఇక్కడ p1 is equal to minus 10. p1 is equal to minus 10. ఎందుకు p1 తోటి అయిపోయిందంటే సింపుల్గా మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ మనకు కనుకోవాల్సిన ఓన్లీ ఏ కామా బిని, కానీ నేను S1 రాసుకుంటా సింపుల్గా. S1 అంటే సమ్ ఆఫ్ రూట్సే కదా. అంటే ఏంటి? ఏ ప్లస్ ఐబి ప్లస్ ఏ మైనస్ ఐబి. ఓకే, నెక్స్ట్ బి ప్లస్ ఐఏ ప్లస్ బి మైనస్ ఐఏ ఈజ్ ఈక్వల్ మైనస్ బి. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, అంతే కదా. సో ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఓకే, అంటే ఏమైందంటే ఇప్పుడు 2a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ 10. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 5. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 5. కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 5 రెండు యాడ్ చేస్తే 5 రావాలండి. ఇది లేదు. దిస్ ఈజ్ ఆల్సో నో. ఇది కూడా లేదు. సో దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆప్షన్. అంటే ఆబ్జెక్టులో సింపుల్గా ఇవ్వడానికి ఇలా ఇచ్చేస్తుంటాడు. ఇంకేం చేయాల్సిన పని లేదు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5, దట్స్ ఆల్. ఇన్ కేస్ ఆఫ్ ఇంకొక ఆప్షన్ కూడా 5 కనుక ఉంటే 2, 3 అప్పుడు తప్పనిసరిగా S4 తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు దాంతో పని లేదు కదా మనకి. ఇచ్చినప్పుడు అప్పుడు చేస్తాం. S4 వేసుకుంటే ప్రోడక్ట్ అవుతున్నప్పుడు సరిపోతుంది అంతే. సో ఎక్కడైనా సరే మీరు ఆప్షన్స్ ద్వారా చూడటం కూడా అలవాటు చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్టుల్లో. ఓకే, సింపుల్గా అయిపోయింది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 5, దట్స్ ఆల్. రెండు యాడ్ చేస్తే 5 రావాలి అంతే, ఓవర్. ఆ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ x cube plus 2x square minus 3x minus 1 is equal to 0. Then alpha power minus 2 plus beta power minus 2 plus gamma power minus 2
ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 15, ఆప్షన్ 4 13. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఇది కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆల్ఫా పవర్ -2 ప్లస్ బీటా పవర్ -2 ప్లస్ గామా పవర్ -2. అంటే ఏ పవర్ -m అంటే ఏంటండి? ఏ పవర్ -m అంటే 1/a పవర్ m, అదే కదా. సో ఏమవుతుంది ఇప్పుడు? ఇది 1/α² ప్లస్ 1/β² ప్లస్ 1/γ². ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎల్సిఎం ఏంటంటే మనకి α², β² γ². అప్పుడు ఎంత అవుతుంది? ఇది α² గెట్ క్యాన్సిల్, సో రిమైనింగ్ β² γ². నెక్స్ట్ γ² α², నెక్స్ట్ α² β². అంటే ఇక్కడ న్యూమరేటర్ గమనించినట్లయితే సింపుల్గా ఏమొచ్చిందండి? σ², β², అంతే కదా. న్యూమరేటర్ గమనించినట్లయితే ఏమొచ్చిందండి మనకి? α² β² ప్లస్ β² γ² ప్లస్ γ² α². అంటే σ², β² కదా. σ², β². మరి σ² β² ఫార్ములా ఏంటండి? s² - 2s1s3, s² - 2s1s3. ఇది వచ్చేసరికి ఏంటి మనకి? ఆల్ఫా బీటా గామా హోల్². ఓకే, అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే σ², β² ఏంటండి ఫార్ములా? s² మైనస్ 2s1s3 బై ఇది s3². అంటే ఇప్పుడు మనకు కావాల్సిన s1, s2, s3. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని ఇది కదా మనకి ఇచ్చింది x³ ప్లస్ 2x² మైనస్ 3x మైనస్ 1 = 0. అంటే దేంతో కంపేర్ చేసుకోవాలంటే x³ ప్లస్ p1x² p2x ప్లస్ p3 = 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ p1 ఎంత అండి? 2, p2 -3, p3 -1. therefore s1 is equal ఇదే కదా σα మైనస్ p1 is equal minus p2. s2 is equal σα బీటా is equal p2. p2 అంటే -3. s3 is equal product of the rows is equal minus p3. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ s1, s2, s3. దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, s1, s2, s3. సో s2² అంటే -3² మైనస్ 2 ఇంటూ s1 అంటే -2, s3 +2 బై s3² అంటే 2². ఎంత అండి ఇది? 9. ఓకే, 3² అంటే 9 మైనస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 ఎంత అంటే మనకి ఇక్కడ నీకు 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8. ఓకే, 8. ఓకే, ఒకటండి ఇక్కడ మనకి ఈ p3 వాల్యూ -1 అండి. p3 వాల్యూ -1 అండి. సారీ, p3 వాల్యూ -1 అండి. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అండి. మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 అండి. అంటే s3 వాల్యూ 1 అండి. s3 వాల్యూ 1 అండి. సో s3 వాల్యూ 1. s3 వాల్యూ 1 అండి. s3 వాల్యూ 1. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందండి? ఇప్పుడు నీకు 9 ప్లస్ 4/1 is equal to 13. So option 4 is the right one. Option 4 is the right one. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ వీడియోలో నేర్చినటువంటి ఫార్ములాస్ ఎక్కడైనా రావచ్చు. అందుకోసం ఆ ఫార్ములాస్ డెరివేషన్స్ అన్నీ కూడా ఇవ్వడానికి కారణం అది. ప్రాబ్లంలో మనం వేరే ప్రాబ్లం కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, σ², β². మళ్ళీ చేయాలంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం. సో టు రెడ్యూస్ ద టైం ఫ్యాక్టర్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. ఓకే,
సిగ్మా ఆల్ఫా స్క్వేర్ కానీ, సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కానీ, సిగ్మా ఆల్ఫా క్యూబ్ కానీ, సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ కానీ, సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్. ఎప్పుడు ఈ ఫార్ములాస్ ఎప్పుడు కూడా రావాలండి మనకి పర్ఫెక్ట్గా రావాలి. ఎంత పర్ఫెక్ట్ రావాలంటే అనర్ఘంగా చెప్పెట్టుకుండాలి. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ ఫార్ములా S1 స్క్వేర్ మైనస్ 2S2, సిగ్మా ఆల్ఫా క్యూబ్ ఫార్ములా S1 క్యూబ్ మైనస్ 3S1S2 ప్లస్ 3S3, సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ S2 స్క్వేర్ మైనస్ 2S1S3, సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ S2 క్యూబ్ మైనస్ 3S1S2S3 ప్లస్ 3S3 స్క్వేర్. అలాగే సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా లేదా సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ S1S2 మైనస్ 3S3. అలాగే సిగ్మా 1 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ S2/S3, సిగ్మా 1 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ S1/S2, S1/S3. కాబట్టి ఈ ఫార్ములాస్ తరువుగా ఉన్నట్టయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఓకే, next problem. If alpha, beta and 1, if alpha, beta and 1 are the roots of roots of x cube minus 2x square minus 5x plus 6 is equal to 0, then alpha beta is equal to options 3 to next second option minus 3 to third option 3 minus 2 fourth option minus 3 minus 2 minus 3 minus 2. ఓకే, ఇక్కడ చూడండి దాని సేమ్ ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ దీస్ ఆర్ ద రూట్స్ ఫర్ దిస్ వన్. అంటే ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ p1x స్క్వేర్ ప్లస్ p2x ప్లస్ p3 ఈజ్ ఈక్వల్ 0. అదే కదా, అంటే అప్పుడు p1 ఎంత అండి మనకి, p1 మైనస్ 2, సో p2 వాల్యూ మైనస్ 5, సో p3 వాల్యూ 6. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి రూట్స్ ఇవి ఆల్ఫా బీటా 1 ఇవి కదా రూట్స్. ఇప్పుడు S1 అంటే ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ p1, అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 2, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 1 1, అంటే ఆల్ఫా సమ్ 1 రావాలి. ఈ సమ్ 1 వచ్చేటువంటిది ఏమున్నదండి, 2 యాడ్ చేస్తే ఇది లేదు, ఇది లేదు, ఇది కూడా 3 మైనస్ 2 3 మైనస్ 2 3 మైనస్ 2. సపోజ్ మైనస్ 2 3 ఇచ్చాడు అనుకోండి, మైనస్ 2 3 ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఆల్ఫా బీటా కనుక్కునే ప్రయత్నం చేసుకోవచ్చు. సో అది కూడా ఎట్లాగో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. తర్వాత సింపుల్గా మీరు S3 వేసుకోండి, అంటే ఇక్కడ అయిపోయిందండి, దీంతో క్లోజ్ అయిపోయింది. కానీ ఈసారి మైనస్ 2 3 ఇచ్చాడు అనుకోండి, సపోజ్ మైనస్ 2 కామా 3 యాడ్ చేసిన 1 కదండి వచ్చేది, అంతే కదా. సపోజ్ నేను ఆప్షన్లో మైనస్ 2 కామా 3 ఇచ్చాను అనుకోండి, ఇంకొక ఆప్షన్లో వేరే ఆప్షన్ ఏదైనా ఇక్కడ ఇవ్వలేదు అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ కూడా మనం అదే చేసేవాడిని. ఎలా చేయాలనేది ఒకసారి మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ 1 అదే కదా S3, అంటే మైనస్ p3 అంటే ఎంత అండి, మైనస్ 6, అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ 6. అంటే నాకు సమ్ తెలుసు, ప్రోడక్ట్ తెలుసు, వెంటనే నేను మైనస్ వేసుకోవచ్చు కదండి. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ హోల్ స్క్వేర్ మైనస్ 4ab, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1
-4 ఇంటూ -6 కదా ఇది. -4 ఇంటూ -6 ఎంత అండి 25. కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 5. ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 5. ఎప్పుడైతే ఆల్ఫా మైనస్ బీటా 5 వచ్చిందో ఇక్కడ చూడండి ఆల్ఫా ప్లస్ బీటానేమో 1 అండి. సో ఆల్ఫా మైనస్ బీటానేమో 5 అంటే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6. సో ఆల్ఫా వాల్యూ 3. ఆల్ఫా వాల్యూ 3 అయినట్లయితే ఇక్కడ బీటా వాల్యూ వచ్చేసరికి -2 అంటే రెండు వచ్చేసినాయి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 3, బీటా ఈజ్ ఈక్వల్ -2. అంటే ఇన్ కేస్ ఆఫ్ 2 ఆప్షన్స్ కూడా ఉన్నట్లయితే ఇన్ కేస్ ఆఫ్ గివెన్ దట్ ఇంకొక ఆప్షన్ నేను ఈసారి 3 -2 కాకుండా -2, 3 ఇచ్చాను అనుకోండి, అప్పుడు కన్ఫర్మేషన్ లేదు. ఇన్ కేస్ ఆఫ్ వస్తే అలా ఇవ్వడు. ఇన్ కేస్ ఆఫ్ ఇస్తే మీరు ఈ విధంగా రూట్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఒరిజినల్ రూట్స్ ఆల్ఫా బీటా. సో ప్రాబ్లం ఈ విధంగా మనకు ఐపీలో కూడా ఇవ్వచ్చు. ఇది సేమ్ ప్రాబ్లం 7 మార్క్స్కి ఇవ్వచ్చు. సో ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేయటం ఏంటనేది గమనించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా, ఆల్ఫా బీటా గామా are the roots of if alpha beta gamma, if alpha beta gamma are the roots of alpha beta gamma are the roots of x cube plus 2x square plus 3x plus 8 is equal to 0. Then alpha plus beta into beta plus gamma into gamma plus alpha is equal to option 1 2, option 2 -2, next option 3 -4, option 4 4. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకు కావాల్సినటువంటి దిగండి ఈ వాల్యూ కావాలి, ప్రోడక్ట్ అనమాట. ఓకే, సో దీన్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే దేంతో అండి స్టాండర్డ్ ఫామ్లో కంపేర్. P1 వాల్యూ ఎంత 2, P2 వాల్యూ 3, P3 వాల్యూ 8. ఓకే, ఇప్పుడు S1 ఎంత మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -P1 -P1. ఓకే, -P1 అంటే -2. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అండి -2 మైనస్ గామా, బీటా ప్లస్ గామా ఎంత -2 మైనస్ ఆల్ఫా, గామా ప్లస్ ఆల్ఫా ఎంత -2 మైనస్ బీటా. అంతేనా? ఇదే కదండి మనకు కావాల్సిన ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ -2. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -2 మైనస్ గామా, బీటా ప్లస్ గామా ఎంత ఆల్ఫా రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్, అలాగే గామా ప్లస్ ఆల్ఫా -2 మైనస్ బీటా. ఓకే, బట్ ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి నా ఇది దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్ ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా. ఓకే, ఏమవుతుందండి ఇది -2 మైనస్ గామా ఇంటూ నెక్స్ట్ -2 మైనస్ ఆల్ఫా. ఓకే, -2 మైనస్ బీటా, -2 మైనస్ బీటా. మీరు ఒక్క నిమిషం గమనించుకోండి, మీకు ఈజీగా చెప్తాను. సపోజ్ మనకి x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఉందనుకోండి మామూలుగా, ఈజ్ ఈక్వల్ టు ఏంటండి x³ మైనస్ S1x స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ S2x మైనస్ S3. ఇదేగా రాసేది మనం, ఇది మల్టిప్లై చేసి అదే కదండి మీకు. అంటే ఇక్కడ కూడా నువ్వు ఎక్స్ ప్లేస్ ఏముందండి -2, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -2 ఉంది. ఓకే, ఎక్స్ ప్లేస్లో -2 ఉంది, రిమైనింగ్ యాస్టీజ్గా ఉంది అంతే కదా. x మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ బీటా అండ్ x మైనస్ గామా. అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అండి చెప్పండి. ఇక్కడ
-2 హోల్ క్యూబ్ మైనస్ S1 అంటే ఎంత అండి -2 ఇంటూ x² అంటే -2 హోల్ స్క్వేర్. ఓకే, మళ్ళా ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాద్దాం. S2 ఈజ్ ఈక్వల్ ఎంత అండి P2 అంటే 3 అండి. S3 ఈజ్ ఈక్వల్ -P3 ఈజ్ ఈక్వల్ -8. ఇప్పుడు S2 ఎంత అండి 3 ఇంటూ -2. S3 అంటే -8 అండి. S3 అంటే -8. ఇప్పుడు ఎంత అయిందండి నీకు ఇది నీకు -2 హోల్ క్యూబ్ -8. ఇది చూడండి, ఇది ఎంత అయిందండి టోటల్ నీకు -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఓకే +4 అయిపోయిందండి ఇది. ఓకే, మైనస్ ప్లస్, సో ప్లస్ ఇంటూ ప్లస్ 2 ఇంటూ 4 8. ఓకే, 2 ఇంటూ 4 8. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంటూ -2 ఎంత అండి -6 ప్లస్ 8 అంటే క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత అండి 2. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఇది 7 మార్క్స్ కోసం కూడా ఇస్తారండి ఇది. సో ఈ విధంగా చాలా ఈజీ చేసుకోవచ్చు. ఇది గుర్తుండాలి మనకి ఎప్పుడు కూడా మనం x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఆ ఫార్ములా బాగా గుర్తుండాలండి మనకి. సపోజ్ ప్లస్ ఉందనుకోండి, అన్ని ప్లస్లేనండి. కాబట్టి ఎక్కడైనా సరే నువ్వు ఈ ఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే స్టార్టింగ్ కూడా చెప్పింది. కాబట్టి ఇక్కడ ఈ x ప్లేస్లో మనకి -2 అనమాట. సో x మైనస్ ఆల్ఫా, x మైనస్ బీటా, x మైనస్ గామా. సో ఫార్మ్, సో ఈ ఫార్ములా ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ x³ అన్ని ప్లస్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు x³ ప్లస్ S1 x² ప్లస్ S2 x ప్లస్ S3 అన్ని ప్లస్లు కనుక్కుంటే ఇది x ప్లస్ ఆల్ఫా ఇంటి x ప్లస్ బీటా ఇంటి x ప్లస్ గామా. ఇక్కడ ఇప్పుడు చూసారు ఎంత ఈజీగా అయిపోయింది మనకి. ఇది 7 మార్క్స్ కూడా ఇచ్చినా చేసుకోవచ్చు అండి ఈ విధంగా చక్కగా. ఆబ్జెక్టులో ఉపయోగపడుతుంది, మీకు 7 మార్క్స్ కూడా ఉపయోగపడుతుందండి. సో రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The roots of x³ plus x² the roots of x³ minus x² plus x² minus 16x plus 20 is equal to 0 are option 1 2 minus 5, option 2 minus 2 minus 5, option 3 minus 2 5, option 4 2 minus 4. ఎప్పుడైనా ఎక్కడైనా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ద రూట్స్ ఆర్ అనేది ఇచ్చారంటే ఈజీగా కరెక్ట్గా 20 సెకండ్స్ అయిపోతుందండి. పెద్దగా ఇబ్బంది పడాల్సిన లేదు, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, నాకు రూట్స్ కావాలి, ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. ఆప్షన్స్ విల్ బి గివెన్ డెఫినెట్గా ద రూట్స్ ఆర్ అన్నట్టు దొరికేసాడు వాడు. ఇక్కడ సింపుల్గా మీరు x³ కాబట్టి S1 S3 చూడండి, ఇంకేం లేదు. S1 అంటే ఎంత అంటే మామూలుగా -P1 అంటే -P1 అంటే -1 అంటే సమ్ము చేస్తే -1 రావాలి. సమ్ము చేస్తే -1 ఇది వస్తుంది. ఓకే, ఇది లేదు, సో ఇది లేదు, ఓకే ఇది లేదు, అయిపోయింది కదండి. ఓవర్ ఎంత అండి 5 సెకండ్లు, ఓన్లీ 5 సెకండ్స్. సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ -1 అనేది ఇంకొకటి కూడా ఇచ్చాడు అనుకోండి. సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఇచ్చాడు అనుకోండి, ఓకే ఇక్కడ 2 మైనస్ ఇంకొక కేసులో కూడా ఇచ్చాడు అనుకోండి. అప్పుడు నువ్వు S3 చూసుకోవాలి. S3 తీసుకో. S3 అంటే ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ కదా, అంటే ఎంత అండి -20. గుర్తుపెట్టుకోండి, సమ్ అనేది -1 రావాలి, ప్రోడక్ట్ అనేది కొన్ని సందర్భాలు 2 ఆప్షన్స్ ఈక్వల్ ఉంటాయండి. వాటి సమ్ము చూస్తే 2 ఆప్షన్స్ ఈక్వల్ ఉంటాయి. ఆ కేసెస్లో S3 చూడండి, ప్రోడక్ట్ వాటి ప్రోడక్ట్ సమ్ము -1 కావాలి, ప్రోడక్ట్ కూడా -20 కావాలి. ఇక్కడ చూడండి 2 ప్లస్ -5 ఎంత అండి -1. వాటి ప్రోడక్ట్ కూడా చూసుకోండి, రెండు కేసులు కన్ఫామ్గా ఈక్వల్ కావాలండి, అప్పుడు రైట్. సో ఇది రైట్, ఇది రైట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఇంకా వేరే ఇంకా చూడాల్సిన పని లేదండి. సో
ఎక్కడైనా రూట్స్ విల్ బి గివెన్, ద రూట్స్ ఆర్ అన్న అంటే S1 ఏది ఇస్తుంది ఫైనల్గా x⁴ అనుకోండి S4. సమ్ము ప్రొడక్ట్ చేసుకోండి, చాలా ఈజీగా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది అంతే. ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రూట్స్ ఆఫ్ x³ -5x² -2x plus 24 is equal to 0 or first one -2 -3 4, second option -2 3 4, option 3 -2 3 -4, option 4. ఓకే. సేమ్ ఇక్కడ కూడా చాలా ఈజీగా నాకు రూట్స్ అనేటువంటిది గివెన్. ఓకే, సింపుల్గా S1 S3 చూద్దాం. S1 అంటే -P1 సమ్ ఆఫ్ ద ఆల్ రూట్స్ అంటే -5 + 5. S3 -P3 -24 అంటే సమ్ 5 కావాలి, వాడి ప్రొడక్ట్ -24 కావాలి. ఇది కన్ఫర్మ్, గుర్తుపెట్టు. 2 కావాలి, 2 కేసులు చూసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే -2 -3 + 4 = -1 నాట్ ఈక్వల్ టు 5. సో ఆప్షన్లో లేదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాం. -2 + 3 + 4 = 7 = 5. తర్వాత ప్రోడక్ట్ కూడా చూడాలి. 5 సరిపోయింది, కానీ ప్రోడక్ట్ కూడా చూడాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కూడా -24, ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. సింపుల్. సో 2 చూడండి దయచేసి, ఎందుకంటే ఒకటి చూస్తే కొన్ని సందర్భాల్లో మీరు, ఎందుకంటే ఆప్షన్స్ వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇదైతే కన్ఫర్మ్ అంతే. సమ్ము ప్రోడక్ట్ ఈక్వల్ కావాలి సింపుల్గా. అందుకోసం నేను S1 S3 తీసుకున్నది. S2 అనుకోండి ఆల్ఫా బీటా గామా ఆల్ఫా అవసరమా? 3 సార్లు మల్టిప్లై చేయండి. ఇదైతే ఒక్కసారే కదండి ఈజీగా. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతాయండి మీకు. ద రూట్స్ ఆర్ ఇచ్చేసాడంటే మీకు హ్యాపీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్లే. చక్కగా ఆప్షన్ వెరిఫై చేసుకోండి అంతే. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the two roots of 9x³ plus 24x² plus 13x plus 2 = 0 are equal, then the roots are first option -1/3 -1/3 2, second option -2 1/3 1/3, third option -2, next -1/3 -1/3, option 4 1 -1/3 -1/3. సో ఇక్కడ కూడా అల్టిమేట్గా ఏంటి? ద రూట్స్ ఆర్. ఇవన్నీ అవసరం లేదండి మనకి. ద రూట్స్ ఆర్ అంతే. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. S1 అయితే ఇక్కడ 9x³ కదా, ఫస్ట్ 9తో డివైడ్ చేస్తాం. అంటే x³ + 24/9 x² 13/9 x ప్లస్ 2/9 = 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ P1 = 24/9. సో 3 8, ఓకే 3 8 3 3s, సో 8/3. నెక్స్ట్ P3 మనకు కావాల్సిన P3నే 2/9. ఓకే, ఇప్పుడు S1 సమ్ -P1 అంటే -8/3. S3 ఎంతండి? -P3 అంటే -2/9. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ -2/9 రావాలి. సమ్ ఏమో -8/3 -2/9. సో దీనిలో లేదండి అసలు.
ఇది లేదు, ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్, సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. చూడండి మీరు వెతుక్కుంటే చాలా ఈజీగా ముందు ప్రోడక్ట్ చూసుకుంటే, ఎందుకంటే ఫ్రాక్షన్స్ వచ్చినాయి కదా, ఈజీగా ప్రోడక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది చూడండి, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది -2/9, ఇది ఒకటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది కూడా -2/9, ఇది కూడా అవకాశం ఉంది, కానీ ఇది లేదు. అంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు అండి రెండు ఆప్షన్స్లో S3 ఈక్వల్, అప్పుడు S1 చూడండి. అందుకోసం ప్రతి ఆప్షన్కి నేను చెప్పేది S1 S3 చూడండి. ఇక్కడ ఈ ప్రాబ్లం చూసారు, S3 ఈక్వల్, దీనిలో S1 కన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. చూద్దాం S1 ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్కి S1 సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, -2 + 1/3 + 1/3 ఎంత అండి, LCM 3 × -2 -6 + 1 + 1 అంటే -4/3. కానీ ఇక్కడ ఎంత రావాలి, -8/3, అంటే ఇది కాదు, తీసేయి. ఇప్పుడు దీన్ని చూసుకొని కావాలంటే ఆప్షన్ 3కి S1 -2 -1/3 -1/3 అంటే -6 -1 -1 ఇది ఈక్వల్ -8/3 -8/3. చూసారు కదండి, వచ్చేసింది కదా మనకి S1 -8/3 రావాలి, ప్రోడక్ట్ ఏమో -2/9 రావాలి. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ వన్. అందుకే 2 కేసెస్ చూడండి, సమ్ ప్రోడక్ట్ చూడండి, ఇట్ ఈస్ కన్ఫర్మ్ అంతే, ఇంకా ఏ విధమైన డౌట్ అవసరం లేదు. ఈ రెండు కనుక మీరు చూడగలిగినట్లయితే ఇంకా ఆ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం నేను తినండి, మీకు ఇచ్చేటువంటి ఏ ప్రాబ్లం సరే చక్కగా S1 S3 చూసుకోండి అంతే. వాడు ఏ కండిషన్స్ మనకెందుకు, 2 రూట్స్ ఈక్వల్ ఇవన్నీ అవసరమా? సింపుల్గా మీరు ఈ సమ్ ప్రోడక్ట్ తోటి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే చేసుకోవచ్చు అండి. అందుకోసం మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ సేమ్ ఇఫ్ 2 రూట్స్ ఆఫ్ x³ -7x² + 4x + 12 = 0 are in the ratio 1:3, then the roots are same problem. ఆప్షన్ చూద్దాం, -1 2 6, నెక్స్ట్ -1 1 3, ఆప్షన్ 3 2 3 6, ఆప్షన్ 4 2 -3 6. S1 ఎంత అండి, -P1, ఓకే, అంటే ఎంత, -7 + 7, ఓకే. S3 ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ -P3 అంటే -12, సమ్ 7, ఓకే, ప్రోడక్ట్ -10. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, -1 + 2 + 6 ఎంత అండి, 7, కరెక్ట్. ప్రోడక్ట్ చూద్దామండి, ఇది కూడా ఎంత అండి, -12, కరెక్ట్. ఓవర్. No need to verify the remaining options. Both the conditions satisfied. So no need to go to the remaining options. చాలా ఈజీగా సాల్వ్ అయిపోయింది, చూసారు కదండి. సో అందుకోసం చెప్తాను, మీరు S1 S3 తీసుకోండి. ఎనీ క్వశ్చన్ రూట్స్ ఆర్ అన్నాడు అంటే మనకు దొరికిపోయాడు ఆప్షన్లో చాలా ఈజీగా. ఇది తెలియకే చాలా వరకు కూడా చేస్తూ ఉంటారు, అలాంటి ఇబ్బంది లేదండి మీకు. చక్కగా నేను మీకు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుందండి. నెక్స్ట్, ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ if one root of the equation 4x³ -x² -16x + 4 = 0 is 8 times the other, 8 times the other, then the roots are ఇంకా దెన్ ద రూట్స్ ఆర్ అన్నప్పుడు ఇంకా ఏ కండిషన్ ఇస్తే మనకి ఎందుకండి, ఆప్షన్స్ వేసుకున్నాం చక్కగా. ఫస్ట్ ఆప్షన్
1 to 8. Second option 2, 4, 16. Third option 1/4 minus 2, 2. Fourth option 1/2, 4 minus. ఇక్కడ మనకి స్టాండర్డ్ ఫామ్లో లేదండి. 4x³ minus x² minus 16x plus 4 is equal to 0. కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ మార్చుకోవడం అలవాటు చేసుకోండి. స్టాండర్డ్ ఫామ్ ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్. ఓకే, ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ రాసినట్లయితే ఎంత వస్తుందండి? x³ minus 1/4x² minus 16/4x plus 4/4 is equal to 0. ఇప్పుడు మనకి ఇది P1 is equal minus 1/4, P2 is equal minus 16/4 అంటే minus 4. సో P3 is equal 4/4, 4/4 అంటే 1, 4/4 అంటే 1. అంటే మనకి ఇప్పుడు S1 is equal minus P1 ఎంత అండి? ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. S3 మైనస్ P3 మైనస్ 1 అంటే ఇక్కడ మనకి ప్రోడక్ట్ -1 రావాలండి. ప్రోడక్ట్ -1 రావాలి. సో ప్రోడక్ట్ -1 రావాలండి. ఇక్కడ ప్రోడక్ట్ -1 రావాలి. చూసుకోండి, ఇక్కడ ఎలాగూ లేదు అసలు, అన్ని ప్లస్. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ చేస్తే -1 వస్తుంది కదా, అంటే ఈ ఆప్షన్ అనేది ఒక విధంగా రైట్. సో ఇక్కడ ప్రోడక్ట్ అనేటువంటి -1 లేదు, కాబట్టి ఇది రైట్. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్లో మనం 1/4 -2, 2 క్యాన్సిల్ అయ్యి కదా. 4 ఎంత? -1. సమ్ కూడా చూసుకోండి కావాలంటే. 1/4 ప్లస్ -2 ప్లస్ 2. ఈ +2 -2 క్యాన్సిల్ ఎంత అండి? 1/4. సో S1 1/4 సరిపోయింది కదా. సమ్ము సరిపోయింది, ప్రోడక్ట్ సరిపోయింది. అంటే మనం ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఆప్షన్స్లో సాధ్యమైనంత వరకు ప్రోడక్ట్ చూసుకోండి, కన్ఫర్మ్గా తెలిసిపోద్ది. బట్ ప్రోడక్ట్ చూసినట్టయితే మనకి చాలా ఈజీగా -1 అయిపోయింది. ఆప్షన్ 3 is the right one. సో స్టాండర్డ్ ఫామ్లో మార్చుకోవడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా సరే కంపల్సరీగా స్టాండర్డ్ ఫామ్లో మార్చుకోవడం. అంటే x³ కోషెంట్ యూనిటీ ఉండాలి. లీడింగ్ కోషెంట్ మస్ట్ బి యూనిటీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ కూడా రూట్స్ వచ్చేసినాయండి. ఓకే, నెక్స్ట్ if two roots of 9x³ if two roots of 9x³ minus 30x² plus 31x minus 10 is equal to 0 are in the ratio 2:5. Then the roots are option 1 minus 2/3 minus 5/3 minus 1 2/3 5/3 1 2/3 5/3 1 2 5 1 2 5. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గమనించుకోండి, స్టాండర్డ్ ఫామ్లో లేదు కాబట్టి ఫస్ట్ దీన్ని 9తో డివైడ్ చేస్తాం. ఓకే, 30/9 x² ప్లస్ 31/9 into x minus 10/9 is equal to 0. Now P1 is equal minus 30/9, 3 10s to 3 3s. Okay, P1 P2 is equal 31/9. P3 is equal minus 10/9. Okay, so ఇక్కడ S1 అంటే minus P1 అంటే 10/3. S3 అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ ఏంటంటే మైనస్ P3 10/9. అంటే ప్రోడక్ట్ 10/9 రావాలి, ఎందుకంటే ఫ్రాక్షన్స్ వచ్చినాయి కాబట్టి ముందుగా ప్రోడక్ట్ చూసుకోండి. 10/9 రావాలి, ప్రోడక్ట్ 10/9 రావాలి. ఇది ఒకటి వస్తుందండి. ఫస్ట్ 10/9 లేదండి ఇది, ఎందుకంటే మైనస్ వస్తుంది, తీసే
సో ఇది కూడా లేదండి, మైనస్ లేదు. సో ఈజీగా 10/9, 10/9 ఇది ఒకటి వస్తుందండి. ఇక్కడ కూడా ఇది కూడా వస్తుందండి, ఇది కూడా వస్తుంది 10/9. ఇది మాత్రం -10/9 వస్తుంది. సో ఇప్పుడు చూసారా, ఫస్ట్ థర్డ్ కన్ఫర్మేషన్ తీసుకోవాలిగా, అందుకోసం S1 కూడా చూసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ 1, మీరు ఆప్షన్ 1లో సమ్ చూద్దాం. S1 ఆప్షన్ 1లో S1 ఏంటి? 1 -2/3 -5/3. ఎల్సిఎం ఎంత అండి? 3. అప్పుడు ఎంత ఇది? 3 -2 -5 ఎంత అండి ఇది నీకు? -4/3. -4/3 లేదుగా, ఇక్కడ మనకి 10/3 రావాలిగా, 10/3 రావాలి కదా. అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ కాదు, అంటే ఫస్ట్ ఆప్షన్ క్యాన్సిల్ అయిపోయిందండి. నాకేమో ప్రోడక్ట్ చూసుకుంటే 1, 3 వచ్చింది. ఇప్పుడు S1 చూసుకుంటే 1 లేదండి. ఇప్పుడు S3 చూద్దాం. థర్డ్ ఆప్షన్లో S1 చూద్దాం. చూడండి ఇక్కడ 1 + 2/3 + 5/3. ఎల్సిఎం 3 కదండి. 3 + 2 + 5 = 10/3. చూసారండి, సరిపోయిందిగా 10/3. S1 S3 కూడా ఆల్రెడీ చేసాం కదా ముందుగానే కన్ఫర్మేషన్. 1 2/3 5/3 = 10/3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ వన్. అందుకోసమేనండి నేను చెప్పేది ఏంటంటే, మీకు చక్కగా ఎలాంటిదే ఉన్న ప్రాబ్లం, వాట్ ఎవర్ ద ప్రాబ్లం ఇట్ మే బి, వెన్ ఎవర్ ద రూట్స్ ఆర్ అన్నప్పుడు ఆప్షన్స్ విల్ బి గివెన్ డెఫినెట్లీ. కాబట్టి చక్కగా స్టార్టింగ్ సమ్, ఎండింగ్ ప్రొడక్ట్, అది x⁴ అనుకోండి, S1 S4 వేసుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ రూట్స్, సమ్ ఆఫ్ ఆల్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ రూట్స్. చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి మీకు. ఓకే, నెక్స్ట్ if √5 minus I√7 is a root of ax⁴ plus bx³ plus cx² plus dx plus e = 0, where A, B, C, D, E are rational numbers. Then the other roots are ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, ఇర్రేషనల్ రూట్స్, ఒక రూట్ A + రూట్ B ఉందనుకోండి, కంపల్సరీగా ఇంకో రూట్ A - రూట్ B ఉంటుంది. సో ఇర్రేషనల్ రూట్స్ అకర్స్ ఇన్ కాంజుగేట్ పేర్స్, అంటే వాటిని కాంజుగేట్ సెట్స్ అంటారు. అలాగే కాంప్లెక్స్ రూట్స్ కూడా, ఒక రూట్ A + IB అనుకోండి, ఇంకో కంపల్సరీ A - IB. అయితే ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయండి. సో రెండు ఉన్నాయి, అందువలన ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ √5 minus I√7. ఓకే, ఏమేమి ఉంటాయి రూట్స్? 2 ప్లస్లు ఉంటాయి. ఫస్ట్ బోత్ ఆర్ ప్లస్, ఓకే, బోత్ ఆర్ మైనస్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడు మైనస్ ప్లస్, అది మైనస్ ప్లస్ ఇవ్వండి. దీస్ ఆర్ ద రిమైనింగ్ 3 రూట్స్. సపోజ్ మనకి రేపు పొద్దున √5 + √3 ఇచ్చాడు అనుకోండి. √5 + √3 ఈజ్ 1 రూట్ ఇచ్చాడు అనుకోండి. రిమైనింగ్ రూట్స్ ఏముంటాయి? ప్లస్లు కదా, బోత్ ఆర్ నెగిటివ్ వేసుకోండి. ఓకే, తర్వాత ఒకటి ప్లస్ ఉంచుకొని సెకండ్ వన్ మైనస్. ఈసారి దిస్ ఈజ్ మైనస్ అండ్ దిస్ ఈజ్ ప్లస్. ఇది 4 రూట్స్ అండి.
సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా కానీ చాలా చక్కగా చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది రిమైనింగ్ రూట్స్. ప్రాబ్లం చూడటానికి చాలా పెద్దగా కనిపించింది, ఏం లేదు, 1 రూట్ ఈజ్ గివెన్. సో అక్కడ ఏంటంటే నీకు కాంజుగేట్ పేర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అయినా కాంజుగేట్లు ఉంటాయండి, ఇర్రేషనల్ రూట్స్ అయినా కాంజుగేట్ సెల్స్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 రూట్స్ ఆఫ్ ఇఫ్ the sum of 2 if the sum of 2 roots of the equation x cube minus 3x square minus 16x is equal to 0 is 0, then k is equal dash. ఇక్కడ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏమి ఇచ్చారండి ఇక్కడ? సమ్ ఆఫ్ 2 రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ p1 ఎంత అండి? -3. p2 ఎంత అండి? -16. సో p3 ఎంత అండి? k. ఓకే, ఇక్కడ సపోజ్ క్యూబ్ కాబట్టి ఆల్ఫా బీటా గామా ఇవే కదా రూట్స్. సమ్ ఆఫ్ ద 2 రూట్ 0 అండి. సపోజ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 0, అదే కదా కండిషను. ఇప్పుడు S1 ఈజ్ ఈక్వల్ ఏంటంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ -p1 అంటే ఎంత? -3. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ ఎంత అండి మనకి? 0 ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ 3. సో గామా ఈజ్ ఈక్వల్ 3. ఈ గామా ఏంటండి? రూట్ అంటే మనం సపోజ్ 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ f(x) అని అంటే f(1) ఈజ్ ఈక్వల్ 0, అదే కదా. ఆ వాల్యూ సాటిస్ఫై అవుతుంది కదా. ఏదైనా ఒక వాల్యూ రూట్ అన్నామంటే దట్ మస్ట్ సాటిస్ఫైడ్. సో ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ f(x) ఈక్వల్ 0 అంటే f(α) ఈజ్ ఈక్వల్ 0. అలాగే ఇక్కడ గామా ఈజ్ ఏ రూట్, దేర్ఫోర్ f(γ) ఈజ్ ఈక్వల్ 0 అంటే f(3) ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు మనకి చక్కగా 3 క్యూబ్ అంతే కదా, ఇదే కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. 3 క్యూబ్ -3 × 3 స్క్వేర్ -16 × 3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ 0. 27 -27 -48 ప్లస్ k ఈజ్ ఈక్వల్ 0. క్యాన్సిల్. సో k ఈజ్ ఈక్వల్ టు 48. k ఈజ్ ఈక్వల్ 48. చూసారా? k ఈజ్ ఈక్వల్ 48 ఈజీగా వచ్చేసింది. ఇక్కడ ఏదైనా కండిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ రూట్స్ ఇవ్వాలా? రూట్స్ ఆర్ నాట్ ది రూట్స్ అనే క్వశ్చన్ కాదండి ఇది. టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. సో సింపుల్గా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అండి. ఎనీ 2 రూట్స్, ఆల్ఫా ప్లస్ బీటా కాదండి, బీటా ప్లస్ గామా కూడా తీసుకోండి, గామా ప్లస్ ఆల్ఫా కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. ఏది తీసుకున్నాం కానీ చాలా చక్కగా మీరు హ్యాపీగా చేసుకోవచ్చండి. సో మీరు మరికొన్ని వీడియోస్లో నెక్స్ట్ మరికొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. చక్కగా వివరిస్తాను. సో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇతరులు కూడా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీరు చక్కగా దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.